హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈవిలో మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి స్మార్ట్ ఫార్చ్యూన్ బిల్డర్ అనే స్కీమ్ సంబంధించి మనం కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. దీంట్లో ఏమవుతుందంటే మనం కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాము. కొద్ది సంవత్సరాలు మనం సింగిల్ ప్రీమియం చేయొచ్చు, లిమిటెడ్ పేమెంట్ చేయొచ్చు, లేదా రెగ్యులర్ ప్రీమియం కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం లిమిటెడ్ అనుకుంది ఒక 5-6 ఇయర్స్ లేదా 7 ఇయర్స్ అమౌంట్ పే చేస్తాము. తర్వాత ఇంకా రిమైనింగ్ పీరియడ్ అంతా వెయిట్ చేస్తాము. పాలసీ టర్మ్ వరకు మనకు ఒకేసారి మెచ్యూరిటీ తర్వాత ఇక్కడ మనం ఇంతవరకు అమౌంట్ పే చేస్తుంటాం, రిమైనింగ్ ఇయర్స్ అంతా వెయిట్ చేసి లాస్ట్లో మనకు మెచ్యూరిటీ తర్వాత మనకు కొంత అమౌంట్ వస్తుంది. ఇదేంటంటే ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటుంది, మ్యూచువల్ ఫండ్స్లో. వాటిలో మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ని బేస్ చేసుకొని ఎగ్జాక్ట్ అమౌంట్ మనం చెప్పలేము, కొంచెం అటు ఇటు అవ్వచ్చు. కాకపోతే మనకు స్టాక్ మార్కెట్ లాగా అనమాట. కొంత రిస్క్ అయితే ఉంటుంది. కాకపోతే మనకు దీనిలో 12 ఫండ్స్ అయితే ఉంటాయి. ఈ 12 ఫండ్స్లో మీరు ఏ ఫండ్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మనం బెస్ట్ పర్ఫామ్ చేసే ఫండ్స్ సెలెక్ట్ చేసుకుంటే మనకు బెస్ట్ రిజల్ట్స్ అయితే వస్తాయి. ఇక్కడ మనకి స్మార్ట్ ఫార్చ్యూన్ బిల్డర్కి ఎస్బీఐ స్మార్ట్ ప్లాటినా ప్లస్కి డిఫరెన్స్ ఏంటంటే మనకు స్మార్ట్ ప్లాటినా ప్లస్ కూడా ఉంటుంది. అది కూడా సేమ్ కొద్ది సంవత్సరాలు పేమెంట్ చేస్తాము, ఒక 2 ఇయర్స్ వెయిట్ చేస్తాము. తర్వాత నుంచి ఎవ్రీ ఇయర్ మనకు రెగ్యులర్ అమౌంట్ వస్తుంది. అదేంటంటే రెగ్యులర్ అమౌంట్ శాలరీ లాగా అనమాట. అది రెగ్యులర్ పేమెంట్ వస్తుంది. కానీ దీంట్లో ఏంటంటే ఒకేసారి మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. దీంట్లో మనకు రిస్క్ కవరేజ్ కూడా ఉంటుంది. ఈ మధ్య ఇయర్స్లో ఇక్కడ ఏదైనా డెత్ జరిగితే, మనకి ఏదైనా అన్ఫార్చునేట్ ఈవెంట్ జరిగితే మనకు దీని కింద డెత్ బెనిఫిట్ కింద అమౌంట్ కూడా వస్తుంది అనమాట. సో ఈ రోజు ఈవిలో మనం ఈ స్మార్ట్ ఫార్చ్యూన్ బిల్డర్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒక టాపిక్లోకి వెళ్దాం. ఈ ఫార్చ్యూన్ బిల్డర్లు ఏంటంటే మనకు రెండు ఉంటాయి, ఇన్సూరెన్స్ ప్లస్ సేవింగ్స్ అనమాట. సో మన ఇన్సూరెన్స్ ప్లస్ సేవింగ్స్ రెండు కవరేజ్ ఉంటుంది. ఎవరికైతే కొన్ని లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి కదా, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, మ్యారేజ్ పర్పస్ కావచ్చు, ఏదైనా ఇల్లు కొనుక్కోవడానికి కావచ్చు, లేదా ట్రావెలింగ్ కోసం కావచ్చు, లేదా ఓల్డ్ ఏజ్లో మనకి ఏదైనా అవసరం పడితే అమౌంట్ సెటిల్మెంట్స్ కోసం కావచ్చు, ఇలా లాంగ్ టర్మ్ గోల్స్ ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి ఈ ప్లాన్ అయితే ఉపయోగపడుతుంది. దీంట్లో మెయిన్గా కీ ఫీచర్ చూస్తే మనకు లైఫ్ కవరేజ్ ఉంటుంది. మనం పాలసీ టర్మ్ 30 ఇయర్స్, 20 ఇయర్స్, 15 ఇయర్స్ ఇలా తీసుకుంటాం కదా, ఆ టర్మ్ అంతా మనకు లైఫ్ కవరేజ్ ఉంటుంది. తర్వాత గ్యారెంటీ అడిషన్స్ ఉంటాయి. తర్వాత పాలసీ అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ అని ఉంటాయి. అవి ఫస్ట్ 5 ఇయర్స్ వరకు మనకు ఎటువంటి ఫీజు అయితే ఉండదు. తర్వాత ప్రీమియం అలొకేషన్ ఛార్జెస్ కూడా ఉంటాయి. అవి కూడా మనకు 11 ఇయర్స్ నుంచి ఛార్జెస్ ఉండవు. తర్వాత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మనం 12 ఫండ్స్ అయితే ఉంటాయి కదా, ఆ ఫండ్స్లో మనం మార్చుకోవచ్చు. నెక్స్ట్ దీనిలో ఎలిజిబిలిటీ చూస్తే మినిమం వచ్చేసి 2 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు, తర్వాత మ్యాక్సిమం 55 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనిలో తీసుకోవచ్చు. మెచ్యూరిటీ వచ్చేసి 18 ఇయర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 ఇయర్స్ ఏజ్లో తీసుకున్నారనుకోండి, మినిమం వచ్చేసి 18 ఇయర్స్ వచ్చే వరకు మనకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మెచ్యూరిటీకి సంబంధించి మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 70 ఇయర్స్ ఉంటుంది. ప్లాన్ మీరు రెగ్యులర్గా కట్టుకోవచ్చు, లిమిటెడ్గా చేసుకోవచ్చు, లేదా సింగిల్గా ఒకేసారి అమౌంట్ కట్టి వదిలేసుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ ప్రీమియం పేమెంట్ టర్మ్ తీసుకుంటే మనకు రెగ్యులర్ పే అనుకోండి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, రెగ్యులర్ అనుకోండి మనం పాలసీ టర్మ్ ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు కట్టాలి. అదే లిమిటెడ్ ప్రీమియం అనుకోండి మనం 7 సంవత్సరాలు కట్టొచ్చు, లేదా 10 సంవత్సరాలు కట్టొచ్చు, లేదా 12 సంవత్సరాలు కట్టొచ్చు. ఇక్కడ 15 to 30 ఇయర్స్ ఈ మధ్యలో పాలసీ టర్మ్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ పాలసీ టర్మ్ తీసుకున్నారనుకోండి 15 ఇయర్స్ మీరు కట్టాల్సి ఉంటుంది. సింగిల్ పే అనుకోండి మీరు ఒకేసారి కడతారు. ఇక్కడ మీకు పాలసీ టర్మ్ 5 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు. అంటే ఇక్కడ మీరు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లిమిటెడ్ ప్రీమియం 7 ఇయర్స్ ప్లాన్ తీసుకుందాము. మీరు 7 ఇయర్స్ కడతారు. 7 ఇయర్స్ కట్టిన తర్వాత మనం ఫర్ ఎగ్జాంపుల్ 30 ఇయర్స్ ప్లాన్ తీసుకున్నాం అనుకోండి, రిమైనింగ్ 23 ఇయర్స్ ఏదైతే ఉందో అంతవరకు మీరు వెయిట్ చేస్తారన్నమాట. అంటే ఇక్కడ 1వ సంవత్సరం నుంచి 30వ సంవత్సరం వరకు మీరు వెయిట్ చేస్తారు. 30వ సంవత్సరం మీకు మెచ్యూరిటీ అమౌంట్ కింద మీకు బల్క్ అమౌంట్ వచ్చేస్తుంది మీ యొక్క ఫండ్ వాల్యూ బేస్ చేసుకొని. లేదు ఈ మధ్యలో ఏదైనా జరిగితే ఎప్పుడు జరిగింది, ఏ ఇయర్లో జరిగింది అనే దాన్ని బట్టి మీ అడిషన్స్, గ్యారంటీ అడిషన్స్, డెత్ వాల్యూ బేస్ చేసుకొని మీకు అమౌంట్ అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ అమౌంట్ విషయంలో చూస్తే మనం ఎంత కట్టాలి, మనకు ఒక్కొక్క ప్లాన్కి ఒక టైప్ ఉంటుంది. మినిమం వచ్చేసి రెగ్యులర్ ప్రీమియం అనుకోండి మీరు 40,000, మినిమం 40,000, మ్యాక్సిమం 2,50,000. అదే లిమిటెడ్ ప్రీమియం అనుకోండి 50,000 ఉంటుంది మినిమం, మ్యాక్సిమం సేమ్ అన్నిటికి ఒకేలా ఉంటుంది. సింగిల్ పే అయితే 65,000 ఉంటుంది. మీరు ప్రీమియం అనేది సింగిల్ కట్టొచ్చు, ఇయర్లీ కట్టొచ్చు. ఇక్కడ మనకి సమ్ అష్యూర్డ్ ఎన్ని లక్షల పాలసీ తీసుకోవాలని చూస్తే రెగ్యులర్ లిమిటెడ్ ప్రీమియం తీసుకుంటే, లిమిటెడ్ ప్లేయర్ తీసుకుంటే మనకు 10x మనం సంవత్సరం కడుతుంటాం కదా, దానికి 10 రెట్లు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు కడుతుంటే అది 10 లక్షల పాలసీ అనమాట. సింగిల్ పే అనుకోండి 1.2 ఇంటూ సింగిల్ ప్రీమియం. మీరు ఒకేసారి పేమెంట్ కట్టారు, సింగిల్ పేమెంట్ కట్టారు, 10 లక్షలు ఒకేసారి కట్టేశారు. 10 అంటే 1.25 ఇంటూ 10 అనమాట. తర్వాత రైడర్ ఆప్షన్స్ కూడా మనం చెప్పుకున్నాం కదా, యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ సంబంధించి, తర్వాత యాక్సిడెంటల్ పార్షియల్ పర్మనెంట్ డిసేబిలిటీ బెనిఫిట్, ఇలా 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు వీటిని కూడా కొంత ప్రీమియం ఎక్కువ కడితే ఒక 600-700 ఎక్స్ట్రా కట్టినారనుకోండి ఇవి కూడా వస్తాయి. దీని ద్వారా మనకి ఇంకొంచెం ఎక్కువ డెత్ యాక్సిడెంట్ జరిగినప్పుడు యాక్సిడెంట్ బెనిఫిట్ కింద ఎక్కువ అమౌంట్ అయితే మనం తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ లైఫ్ కవరేజ్ బెనిఫిట్ చూస్తే డెత్ బెనిఫిట్ కింద మనకి ఏంటంటే డెత్ బెనిఫిట్ కింద ఏంటంటే పాలసీ టర్మ్ మొత్తంకి కవర్ అవుతుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం 30 సంవత్సరాల ప్లాన్ అనుకున్నాం, ఈ 30 సంవత్సరాలు మొత్తం వరకు మీకు లైఫ్ కవరేజ్ అయితే ఉంటుంది. అక్కడ మీకు ఫండ్ వాల్యూని బేస్ చేసుకుని
మనకు ఆ డేట్ ఎప్పుడు చనిపోయినాడు అనే దాన్ని బట్టి మీకు ఫండ్ వాల్యూ ఎంత ఉందో చూస్తారు, అది ఇస్తారు. లేదా సమ్ అష్యూర్డ్, మీరు 10 లక్షల పాలసీ తీసుకున్నారా, 20 లక్షల పాలసీ తీసుకున్నారా అని ఉంటుందా, లేదా ఆ అమౌంట్ ఇస్తారు. లేదా 1.5% టోటల్ ప్రీమియమ్స్లో మీరు ఎంతైతే కట్టింటారో దాంట్లో 1.5%. ఇలా ఈ మీడియట్లో ఏది ఎక్కువైతే అది హైయెస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ అనమాట, ఏది ఎక్కువైతే అది తీసుకోవచ్చు మీరు. నెక్స్ట్ దీనిలో మెచ్యూరిటీ బెనిఫిట్ చూస్తే, మనం 30 years ప్లాన్ అనుకున్నాము, సో 7 years కట్టాము, రిమైనింగ్ 23 years మనం వెయిట్ చేస్తుంటాము. ఇక్కడ మనకు మెచ్యూరిటీ కింద ఒకేసారి మనకు ఫండ్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని మనకు ఎంత అమౌంట్ అయితే వస్తుందో ఆ అమౌంట్ మనకు 30th yearలో మనకు అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది, ఫండ్ వాల్యూ. మనం డెత్ అయితే ఒకవేళ ఈ మధ్యలో ఎక్కడైనా డెత్ జరిగితే డెత్ అమౌంట్ వచ్చేసి క్లోజ్ చేసిస్తారనమాట. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూద్దాము. ఎగ్జాంపుల్ మనం యాన్యువల్ ప్రీమియం 50,000, మనము 30 years పాలసీ టర్మ్ తీసుకున్నాము, 7 years పేమెంట్ పీరియడ్ సెలెక్ట్ చేసుకున్నాం. సో ప్రీమియం పేమెంట్ టర్మ్ ఏమో 7 years, పాలసీ టర్మ్ ఏమో 30 సంవత్సరాలు. మనం సంవత్సరం 50,000 కట్టే ప్లాన్ తీసుకున్నాం అనుకుందాం. సో ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ 7 years వరకు మనము 50,000 ఇలా 7 years కడతాం. సో టోటల్గా మనం కట్టిన అమౌంట్ 3,50,000. తర్వాత మనకు లైఫ్ కవర్ చూస్తే, మనకు ఒకవేళ ఫస్ట్ ఇయర్ మనం 50,000 కట్టిన తర్వాత మనకు రిస్క్ జరిగింది అనుకోండి, 5 లక్షలు ఇచ్చేస్తారు. సెకండ్ ఇయర్ 5 లక్షలు, థర్డ్ ఇయర్ ఇలా 7th year వరకు మనకు 5 lakhs ఉంటుంది. ఆ తర్వాత మన అమౌంట్ పెరుగుతూ పోతూ ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి మీరు ఒకవేళ మనం 20th year ఒకవేళ బై ఛాన్స్ డెత్ జరిగింది అనుకోండి, 18,14,000 వస్తుంది. లేదా ఒకవేళ 30th year జరిగింది అనుకోండి, 40,25,000. ఇక్కడ మనకి అంటే మీకు డెత్ ఎప్పుడు జరిగింది, ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది అనే దాన్ని బట్టి మనకి ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ మనకి గ్యారెంటీడ్ అడిషన్స్ చూస్తే, మనం చెప్పుకున్నాము మనం అమౌంట్ 50,000 అంతకంటే తక్కువ కడుతున్నామా, 1 లక్ష నుంచి 2 లక్షల వరకు కడుతున్నామా అనే దాన్ని బట్టి ఉంటుందని. సో ఇక్కడ చూడండి మనకి మనకు 10% ఉంటుంది. 10% అంటే 50,000 సగం ఎంత, 25. సో 2.5 2,500 5,000 అవుతుంది, 5,000 ఇలా. సో టోటల్గా మనకు అప్ టు 50%, మనకు 30 years ప్లాన్ తీసుకుంటే మనకు 50% వస్తుందని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ 50,000 సగం 50%, 25,000 గ్యారెంటీ అడిషన్స్. నెక్స్ట్ ఇక్కడ మనకు రిటర్న్స్ చూస్తే, మెచ్యూరిటీ బెనిఫిట్ మనకు ఎంత వస్తుందని చూస్తే, ఇక్కడ చూడండి మనకి ఫండ్ వాల్యూ, మనం డిఫరెంట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటాము. ఆ ఫండ్స్ పర్ఫార్మెన్స్ బాగా పనిచేస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్రాక్సిమేట్గా 10% అనుకుందాం. సో మనకు 10% రిటర్న్స్ వచ్చాయి అనుకోండి ఎవ్రీ ఇయర్. సో దీని ప్రకారం చూస్తే మనకు 7 years 10 yearsకి మనకు 6,94,000 అవుతుంది. ఒకవేళ 20 years అనుకోండి 18 లక్షలు వచ్చేస్తుంది. ఒకవేళ 30 years అనుకోండి 47,25,000. సో అంటే మనం ఇక్కడ జస్ట్ 7 years కడతాము, రిమైనింగ్ టైం అంతా వెయిటింగే. ఆ వెయిటింగ్ పీరియడ్లో ఫండ్స్ పర్ఫార్మెన్స్ చేసి ఆటోమేటిక్గా అది వాల్యూ పెరుగుతూ పోతుంది, కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనమాట. సో ఇక్కడ మనకు ఫైనల్గా 30 years తర్వాత 10% వాల్యూ ప్రకారం 40 లక్షలు వస్తుంది అనమాట. ఒకవేళ మనం 2,50,000 ఇందాక 50,000 రూపీస్ క్యాలిక్యులేషన్ చూస్తాము, ఇప్పుడు మనం 2,50,000 క్యాలిక్యులేషన్ చూద్దాము. సేమ్ 30 years టర్మ్, 7 years పేమెంట్. సో 7 సంవత్సరాలు అమౌంట్ కడతావు, తర్వాత 30 years వరకు వెయిట్ చేస్తాం అనమాట. సో ఈ మధ్యలో ఎప్పుడైనా డెత్ ఎప్పుడు జరిగిందనే దాన్ని బట్టి 20 yearsలో డెత్ జరిగితే 90 lakhs వస్తుంది. సో 30th yearలో జరిగింది అనుకోండి 2,36,00,000. సో ఇక్కడ అమౌంట్ పెరిగింది కాబట్టి కవరేజ్ కూడా పెరిగింది. ఇందాక 50,000 ఏమో తక్కువ అమౌంట్ వచ్చింది, ఇప్పుడు 2,50,000 కాబట్టి ఇక్కడ అమౌంట్ పెరిగిందనమాట. నెక్స్ట్ మనం ఇక్కడ ప్రీమియం కూడా మనం ఇందాక చెప్పుకున్నాం, మినిమం 50,000, మ్యాక్సిమం 2,50,000. సో మ్యాక్సిమం ఇది అనమాట 2,50,000 అనేది మ్యాక్సిమం చెప్పుకున్నాము. సో మెచ్యూరిటీ అమౌంట్ కూడా చూస్తే 10% రిజల్ట్స్ చూస్తే మనకు 2,36,28,000 చిల్లర వస్తుందన్నమాట. సో సేమ్ దానిలాగే మనకి ఇక్కడ అమౌంట్ అయితే పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ దీనిలో గ్యారెంటీడ్ అడిషన్ ఆప్షన్ కూడా ఉంటుంది. మనకేంటంటే మీరు ఎన్ని సంవత్సరాల పాలసీ తీసుకున్నారు, పాలసీ టర్మ్ ఎంత, తర్వాత మీరు అమౌంట్ రెగ్యులర్ కడుతున్నారా, లిమిటెడ్ కడుతున్నారా, సింగిల్ కడుతున్నారా అనే దాన్ని బట్టి మీకు గ్యారెంటీ అడిషన్లు వేరీ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 30 సంవత్సరాల ప్లాన్ తీసుకొని రెగ్యులర్ పే అనుకోండి 50% వరకు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 లక్షల పాలసీ 2 లక్షల అమౌంట్ కడుతున్నారు ఇయర్లీ, మీకు లాస్ట్కి వచ్చేసరికి దీనిలో ₹1,00,000 మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది, అడిషన్స్ కింద ₹1,00,000 వస్తుంది. లేదు ₹1,00,000 కడుతున్నారు అనుకోండి, దాంట్లో మీకు 50% అంటే ₹50,000 వరకు మీకు గ్యారెంటీ అడిషన్స్ అయితే వస్తాయి. తర్వాత ఇక్కడ చూడండి మనకు మెచ్యూరిటీ టైంలో అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మెచ్యూరిటీ అప్పుడు మనకి గ్యారెంటీ అడిషన్స్ ఎలా ఉంటాయంటే 1,00,000 కంటే తక్కువ తీసుకున్నాను అనుకోండి, మీకు ఎటువంటి అడిషన్స్ ఇవ్వరు. 1,00,000 నుంచి 2 లక్షల మధ్యలో మీరు అమౌంట్ కడుతుంటే ప్రీమియం అనేది 5% ఉంటుంది. అదే 2 lakhs కంటే ఎక్కువ అనుకోండి 10% ఉంటుంది. నెక్స్ట్ దీనికి సంబంధించి స్విచ్చింగ్ ఆప్షన్ మనం చెప్పుకున్నాం కదా, దీనిలో 12 ఫండ్స్ అయితే ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. బెస్ట్ పర్ఫామ్ చేసే ఫండ్స్ని మీరు ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ రిటర్న్స్ వస్తాయన్నమాట. ఇక్కడ మనకు ఈ ఫండ్స్ని స్విచ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫండ్లో పెట్టారు, ఈ ఫండ్ పర్ఫార్మెన్స్ బాగాలేదని మీకు అనిపించింది అనుకోండి, ఈ ఫండ్ నుంచి ఇంకొక ఫండ్లోకి మారచ్చు, లేదు ఈ ఫండ్ నుంచి ఇంకొక ఫండ్లోకి మారచ్చు. ఇక్కడ కాకపోతే కొన్ని లిమిట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకు 2 సార్లు ఫ్రీగా స్విచ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఒక ఫండ్ నుంచి ఇంకొక ఫండ్కి, ఈ ఫండ్ నుంచి ఇంకొక ఫండ్కి ఇట్లా 2 times మనం ఫ్రీగా స్విచ్ చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ ఇంకొకసారి మనం చేసుకోవాలనుకోండి ₹100 ఛార్జ్ అయితే పడుతుంది. సో
మీరు ఎన్నిసార్లైనా సంవత్సరానికి ఎన్నిసార్లైనా మీరు స్విచ్ చేసుకోవచ్చు. కాకపోతే 2 సార్లు ఫ్రీగా ఉంటుంది. రిమైనింగ్ వాటికి మీకు ₹100 ఛార్జ్ పడుతుంది. తర్వాత మనకు లిమిట్ అయితే ఏం లేదు, మనం చెప్పుకున్నాం కదా, ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. ఎన్నిసార్లైనా మీరు కట్టుకోవచ్చు, ఎన్నిసార్లైనా షిఫ్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పార్షియల్ విత్డ్రాల్స్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే లిమిట్ ఉంటుంది. 6 సంవత్సరాలు 5 years కంప్లీట్ అయిన తర్వాతనే మనకు విత్డ్రా, అంటే మనం అమౌంట్ పే చేస్తుంటాం కదా, పే చేసిన తర్వాత 5 years తర్వాతనే మనకు ఈ పార్షియల్ విత్డ్రాల్ ఫెసిలిటీ ఉంటుంది. లేదా 18 years ఏజ్ వచ్చిన తర్వాత మనకి రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. ఇక్కడ మనకి ప్రతి సంవత్సరానికి ఒకసారి మనకు ఫ్రీగా పార్షియల్ విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఒకసారి కంటే ఎక్కువ మనం పార్షియల్ విత్డ్రాల్ చేసుకోవాలంటే ₹100 ఛార్జ్ పడుతుంది. తర్వాత ఇక్కడ ఏంటంటే ఒకవేళ మీరు ఈ సంవత్సరం ఫ్రీగా ఉంది కదా, ఇది వాడలేదు కదా, నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అవుతుందంటే అలా ఏమవ్వదు. స్విచ్చింగ్ ఆప్షన్లు కూడా 2 ఫ్రీగా ఉంటాయి అనుకుని చెప్పుకున్నాం కదా, ఆ 2 కూడా ఈ సంవత్సరం వాడలేదు కదా, నెక్స్ట్ ఇయర్ మనకు క్యారీ ఫార్వర్డ్ అవుతాయంటే అవి ఫార్వర్డ్ అవ్వవు. ఏ ఇయర్కి ఆ ఇయర్ అనమాట. నెక్స్ట్ దీంట్లో ఏంటంటే మనకు మ్యాక్సిమం ఒక సంవత్సరం ఒకసారి ఫ్రీగా ఇస్తారు. సంవత్సరం మొత్తానికి 2 ఉంటాయి, ఒకటి ఫ్రీ ఉంటుంది, ఒకటి ₹100 పే చేయాలి. కాకపోతే స్విచ్చింగ్ ఆప్షన్లో మనకి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. ఈ విత్డ్రాల్స్ విషయంలో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇక్కడ మనకు 2 సార్లే, ఒక సంవత్సరానికి 2 సార్లే, పాలసీ టర్మ్ మొత్తాన్ని కలిపి 10 సార్లే. సో సంవత్సరం 2 సార్లు అట్లా లేదు. మీరు 30 years ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటే 30 సంవత్సరాలు మొత్తాన్ని కలిపి 10 సార్లే ఉంటుంది. అది సంవత్సరానికి 2 సార్లు లిమిట్ ఉంటుంది. ఒకసారి ఫ్రీ ఉంటుంది, ఒకసారి అమౌంట్ కట్టాల్సి ఉంటుంది అన్నమాట. చార్జెస్ చూద్దాము. మెయిన్గా ఇక్కడ చార్జెస్ ప్రీమియం అలొకేషన్ ఛార్జ్ అని ఉంటుంది, తర్వాత పాలసీ అడ్మినిస్ట్రేషన్ ఛార్జ్ అని ఉంటుంది, తర్వాత ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జ్ అని ఉంటుంది. ఈ ఛార్జెస్ గురించి మీరు ఖచ్చితంగా ఒకసారి ఈ ప్లాన్కి సంబంధించిన బ్రోచర్ ఉంటుంది కదా, ఆ బ్రోచర్ చూస్తే మీకు దాంట్లో డీటెయిల్స్ అయితే ఉంటాయి. దాని యొక్క పీడిఎఫ్ లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి మీరు ఆ పీడిఎఫ్ క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి, ఏ దానికి ఎంతెంత ఛార్జ్ ఉంటుందని. తర్వాత డిస్కంటిన్యూస్ ఛార్జెస్ అని, మోర్టాలిటీ ఛార్జెస్ అని, స్విచ్చింగ్ ఛార్జ్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ₹100 ఛార్జ్ ఉంటుంది. తర్వాత పార్షియల్ విత్డ్రాల్ ఛార్జెస్ అని ఇలా ఉంటాయి. నెక్స్ట్ ఫ్రీ లుక్ పీరియడ్ మనకేంటంటే 30 days టైం ఉంటుంది. మీరు ఈ పాలసీ తీసుకున్న తర్వాత ఆ డాక్యుమెంట్ అన్ని చెక్ చేసుకొని మీకు అంతా ఓకే అనుకుంటే ఈ పాలసీ కంటిన్యూ చేయడానికి 30 days టైం ఉంటుంది. లేదు ఏదైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ మీకు నచ్చలేదు, మీరు రిటర్న్ చేయాలనుకుంటే మీకు 30 days లోపల రిటర్న్ చేయొచ్చు. కాకపోతే మీరు వ్యాలిడ్ రీజన్ అయితే చెప్పాలి, ఎందుకు రిటర్న్ చేస్తున్నారు అనేది చెప్తే మీరు అమౌంట్ కట్టింటారు కదా, ఆ కట్టిన అమౌంట్ అది కొన్ని ట్యాక్సెస్ తర్వాత ఏమైనా ఛార్జెస్ అవి పట్టుకొని రిమైనింగ్ అమౌంట్ మీకు వెనక్కి ఇచ్చేస్తారు ఫ్రీ లుక్ పీరియడ్లో. నెక్స్ట్ గ్రేస్ పీరియడ్ అనమాట. మనం ఇయర్లీ అమౌంట్ కడుతుంటాం కదా, ఆ ఇయర్లీ కట్టేటప్పుడు మనకు 30 days టైం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవ్రీ మంత్ జనవరిలో కడుతున్నాం అనుకోండి, జనవరి 1వ తేదీ. సో మనకి ఆ జనవరి మొత్తం 30 days, జనవరి 30వ తేదీ వరకు మనకి టైం ఉంటుంది. జనవరి 1వ తేదీ నుంచి జనవరి 30 వరకు ఈ మధ్యకాలంలో మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎప్పుడైనా అమౌంట్ కట్టవచ్చు అనమాట. సో 30 days మనకు గ్రేస్ పీరియడ్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో మీరు కట్టకపోతే మనకు ఈ ప్లాన్ అనేది ల్యాప్స్ అయిపోతుంది. నెక్స్ట్ రివైవల్, మనం అమౌంట్ కట్టకుండా కొన్ని సంవత్సరాలు వదిలేసిందాం కదా, వదిలేసిన దాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. మనకు 3 years టైం పీరియడ్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 years మీరు కట్టలేదు అనుకోండి, సో కట్టకపోతే 3 years లోపలే మీరు కట్టేయాలి. అంత కాకుండా 3 years దాటి 4 years అట్లా అయింది అనుకోండి, మీరు రివైవ్ చేసుకోలేరు, మీ ప్లాన్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయి ఉంటుంది. తర్వాత సరెండర్, మీరు కావాలంటే ఇంకా మనం ఈ ప్లాన్ కంటిన్యూ చేయలేము, మాకు వద్దు, మా అమౌంట్ మాకు వెనక్కి ఇచ్చేయంటే సరెండర్ చేసుకోవచ్చు. ఎనీ టైం మీరు ఈ పాలసీని సరెండర్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు అప్పుడు ఆ టైంకి ఎంత అమౌంట్ వస్తుందనే దాన్ని బట్టి మనకు అమౌంట్ అయితే వస్తుందన్నమాట. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, దీనికి సంబంధించి ఏదైనా సమస్య ఉంది దాని గురించి డిస్కస్ చేయాలంటే మనకి ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, ఈ నెంబర్ కాల్ చేయొచ్చు 24/7. తర్వాత దీనికి ఈమెయిల్ చేసి మీరు డీటెయిల్స్ అడగవచ్చు, లేదా మనకు వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్లో మనం కాంటాక్ట్ చేసుకోవచ్చు. తర్వాత డైరెక్ట్ ఆఫీస్ ఉంటుంది, SBI లైఫ్ సంబంధించి, అక్కడ కూడా మీరు కలిసొచ్చు అనమాట. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ క్వైరీస్ ఉంటే మీరు డైరెక్ట్ అక్కడ కలిసొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన స్మార్ట్ ఫార్చ్యూన్ బిల్డర్ డీటెయిల్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.